హాయ్ అండి. ఇవాళొచ్చేసి నేను మీకు ముంతలో పప్పుచారు ఎలా చేయాలో చూపిస్తాను. ముందుగా పప్పులో కొద్దిగా పసుపు, నూనె ఏసి ఉడికించి పక్కకు పెట్టుకున్నానండి. అండ్ మట్టి పాత్ర తీసుకొని స్టవ్ పైన అందులో 2 టేబుల్ స్పూన్ ఆయిల్, జీలకర్ర, ఆవాలు, కొద్దిగా కరివేపాకు, వెల్లుల్లి రెబ్బలు కచ్చాపచ్చాగా దంచి, ఎండుమిర్చి వేసేసి ఫ్రై అనేది అయిన తర్వాత ఆనియన్ ఏసుకోవాలి. అందులోనే పచ్చిమిర్చి ఏసి బాగా ఫ్రై అనేది అయిన తర్వాత ముందుగా కట్ చేసుకున్న రాడిష్ ముక్కల్ని వేసుకొని టేస్ట్‌కి తగ్గంత సాల్ట్ ఏసుకోవాలండి. అండ్ అలానే ఆనపకాయ ముక్కలు కూడా ఏసేసి టేస్ట్‌కి తగ్గంత సాల్ట్, కొద్దిగా పసుపు వేసి బాగా మగ్గనివ్వాలి. మీకు పైన లిడ్‌కి కొన్ని వాటర్ పోసి పెట్టారనుకోండి తొందరగా ఉడుకుతుంది, మగ్గిపోతుంది. సో, అలా నేను మూత మీద నీళ్ళేసి పెట్టాను. అలా బాగా మగ్గిన తర్వాత ముందుగానే చింతపండుని నేను నానబెట్టి పెట్టుకున్నానండి. ఇక్కడొచ్చేసి ఒక్క టమాటా ఏసాను. టమాటా మగ్గే లోపల చింతపండు రసం అనేది తీసి ఇందులో పోసేసేయాలి. అండ్ పప్పును కూడా వచ్చేసి మెత్తగా మెదుపుకోవాలండి. మెదిపేసుకొని చింతపండు